కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు సెంటర్లను లేటుగా ప్రారంభించి దాదాపు 40% వరి ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేసేలా చేసిందని, కొనుగోలు చేసిన ధాన్యంకు రైతుల ఖాతాలో ప్రభుత్వం వెంటనే డబ్బులు జమ చేయాలని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ శీలంస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలంస్వామి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకు ప్రారంభించిన నాటి జిల్లాల్లో ఇప్పటి వరకు ఎన్ని క్వింటాల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారో, రైతుల ఖాతాలలో ఎన్ని డబ్బులు చెల్లించారో అధికారికంగా చెప్పాలని, కొనుగోళ్లు ప్రారంభించిన వాటి రైతులకు డబ్బులను సక్రమంగా చెల్లించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని, జిల్లా వ్యాప్తంగా ఎన్ని క్వింటాల ధాన్యాన్ని గోదాములలో భద్రపరిచారో పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలని, అలాగే రైతులందరికీ 3-4 రోజులలో కొనుగోలు చేసిన వడ్లకు డబ్బులు చెల్లించాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని అన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడుస్తూ ఎండుతూ, ధాన్యం తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు బాధ్యతలు మహిళా సంఘాలకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, సమస్యలు వచ్చిన దగ్గర ఎక్కడ కూడా ప్రభుత్వ పెద్దలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వారికి అండగా లేరని, ఎవరు ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదని, పైగా కొన్ని కొనుగోలు సెంటర్లలో కాంగ్రెస్ నాయకులు మహిళా సంఘాల ప్రతినిధులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే అన్వర్, ఎండి జహంగీర్, నాయకులు కోడే శ్రీనివాస్, పల్లి సత్యం, కంచం నర్సింహులు, శేఖర్ చారి, మొలిగే మహేందర్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వడ్లు కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. వడ్లను కొనుగోలు సెంటర్లే లేటుగా ప్రారంభించి దళారీ వ్యవస్థను ఆనాడు స్టార్టింగ్ చేసినప్పుడు దళారీ వ్యవస్థను ప్రోత్సహించేటువంటి పని ఎన్నుకొని చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఇవాళ వడ్ల కొనుగోలు కూడా మొత్తం పూర్తిగా కూడా మందకొడిగా సాగుతూ ఉంది. ఓ దిక్కు ప్రతిరోజు వర్షాలు పడతా ఉంటాయి, వడ్లు తడుతూ ఉన్నాయి, ఎండుతూ ఉన్నాయి, రైతన్నలు హరికోస పడుతున్నటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనబడుతుంది. యావత్ తెలంగాణ కూడా అదే జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు. రైతు దగ్గర వడ్లు కొనుగోలు చేసి ఫస్ట్ గోదాములకు తరలించినారు, తర్వాత కొన్ని వడ్లను రైస్ మిల్లులకు తరలించినారు. రైతులకు ఇప్పటికి కూడా సక్రమంగా డబ్బులు పడతలేవు. దాదాపు ముస్తాబాద్ మండలంలో 2,50,000 క్వింటాలు కొనాలని చెప్పి ఒక వినికిడి వినిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా 1,00,000 క్వింటాలు కూడా డబ్బులు పడని పరిస్థితి. కావాలంటే మీరు కూడా తెలుసుకోవచ్చు, అధికారులందరూ కూడా. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రైతుల్ని పూర్తిగా ముంచే ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులందరూ కూడా తెలుస్తా ఉన్నది. మీరు కొనుగోలు చేసినటువంటి వడ్లకు వారం రోజుల లోపల ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలి, కానీ చెల్లించే పరిస్థితి లేదు. మొన్నటి వరకు కూడా డబ్బులు చెల్లించలేదు. 20-25 రోజులకు డబ్బులు పడడం స్టార్ట్ అయింది. ఇది కనబడతా ఉంది పరిస్థితి. ఇప్పటికి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని వేల క్వింటాలు కొన్నారో, ఎన్ని వేల క్వింటాలకు డబ్బులు ఇచ్చిరో, ఎన్ని వేల క్వింటాలు గోదాములకు తరలించినారో, ఎన్ని వేల క్వింటాలు రైస్ మిల్లులకు తరలించినారో ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు, ప్రజలకు క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వము రైతులకు డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి సక్రమంగా లేనందున ఇవన్నీ బయట పెడితే ఇన్ని వేల క్వింటాలు కొంటే మరి ఇన్ని వేల క్వింటాలకైతే ఇన్ని వేల క్వింటాల డబ్బులు ఎందుకు ఇచ్చారు, మరి మిగిలిన డబ్బులు ఎందుకు ఇస్తలేరని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తానటువంటి భయంతో ఎక్కడ కూడా కొనుగోలను బయటకు పెడతలేరు. ఇప్పుడు మా మండలంలో మాకు తెలిసిన లెక్కల ప్రకారం దాదాపు 2,50,000 క్వింటాలు కొన్నారట. ఇప్పటికి 1,00,000 క్వింటాలు కూడా డబ్బులు పడలేని పరిస్థితి. ఇది అధికారులు చెప్తలేరు, కానీ బయట నుంచి తెలిసినటువంటి సమాచారం. ఇది ఈ రకంగా రాజన్న సిరిసిల్లలో జిల్లాలో ఉన్నది, నియోజకవర్గంలో ఈ రకంగా ఉన్నది, యావత్ తెలంగాణ కూడా ఇదే రకంగా ఉన్నది.